హలో మామా, చెప్పరా ఎలా ఉంది గెస్ట్ హౌస్? మన ఫ్రెండ్షిప్ అంత గొప్పగా ఉందిరా. అబ్బా, గుండెలు పిండేస్తున్నావు కదరా. అమెరికా వెళ్ళినా తెలుగు సినిమా డైలాగులు మర్చిపోలేదురా నువ్వు. ఏడ్చావులే, ఇలా షాకింగ్ సర్ప్రైజ్లు ఇచ్చే కంటే ఒకసారి వచ్చి తగలచ్చు కదరా. వస్తానులేరా మామా, మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను ట్రై చేస్తుంటే నన్ను రమ్మంటావేంట్రా? మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నేను రేపు మార్నింగ్ వస్తాను. నాకు ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉందిరా. ఓ, ఏంట్రా విశేషం? ఒకటి కాదురా, రెండు. ఒకటి మా పెద్దానికి మ్యారేజ్ సెటిల్ అయింది, రెండు నా గన్నికి లైసెన్స్ వచ్చింది. కంగ్రాట్స్ రా బావా. థ్యాంక్స్ రా. సరే, నాకు ఒక డౌట్ మామా. కామన్ గా హనీమూన్ అంటే అక్కడే వెస్ట్రన్ కంట్రీస్ లో ప్లాన్ చేసుకుంటారు కానీ నువ్వేంట్రా తీర్థయాత్రలకు వచ్చినట్టు ఇండియాకి వచ్చావు? మేరా భారత్ మహాన్, ఐ లవ్ మై కంట్రీ బా. అంత లేదు గానీ అసలు విషయం చెప్పరా. ఏం లేదురా, ఇదేంటి మధు కొత్తగా చూస్తుంది. Something is there. ఏంటి మేడం, కళ్ళలో ఏవో కొత్త మెరుపులు కనిపిస్తున్నాయి. అవునా, ఏంటి సార్ అవి? అర్థం కావట్లేదు కానీ గుండెల్లో ఆనందం కళ్ళల్లో తన్నుకొస్తున్నట్టుంటేను. నిజంగా నా కళ్ళల్లో ఆ మెరుపులు కనిపించాయా నీకు? మ్మ్. ఏమీ లేదు, కళ్ళు మంటగా ఉంటేను ఈ కొత్త ఐ డ్రాప్స్ వేసుకున్నాను. కావాలంటే నువ్వు ట్రై చేయి. ఏయ్ రిషి, ఏంటి అలా చూస్తున్నా? ఎందుకో ఈ క్షణం తెగ ముద్దొచ్చేస్తున్నావే. నో రిషి. రే, మనం వచ్చింది హనీమూన్ కి రా బంగారం. ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి. సిగ్గులేదు? నీ ఫ్రెండ్ అంత కష్టపడి మన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తే ఇలా బాత్రూంలో కక్కుర్తి వేషాలేంటి చిరాగ్గా? థియేటర్లో సినిమా ఉండగా పైరసీ చూడటం తప్పమ్మా. అలా అనకురా బంగారం. రొమాన్స్లో రూల్స్ బ్రేక్ చేస్తేనే మజా ఉంటుంది. అయినా ఒక్కసారి పైరసీ సీడీ చూస్తే వచ్చే కిక్కే వేరబ్బా. స్నానం ఫస్ట్, రొమాన్స్ నెక్స్ట్. మధు, వావ్, వెల్కమ్ పైరసీ రిషి గారు. ప్లీజ్ సార్, కూర్చోండి. సార్, ఓ గోరుముద్దలు తినిపించాలా? నాకు ముద్దులొద్దు, ముద్దులు కావాలి. అబ్బా, ప్లేట్లో వడ్డించమంటారా? పెదవిపై వడ్డించు. ఫస్ట్ ఫుడ్, నెక్స్ట్ బెడ్. మీ ఇంట్లో ఎవరైనా లాయర్లు ఉన్నారా? ఏ కేసులు వాయిదా వేస్తున్నట్టు కిస్సులను వాయిదా వేస్తుంటే డౌట్ వచ్చింది. దిస్ ఇస్ టూ మచ్ మధు. ఇంతకు ముందు స్నానం అన్నావు, ఇప్పుడు ఫుడ్ అంటున్నావు. మొగుడిని పస్తులుంచితే పాపం తెలుసా? అందుకేగా ఫుడ్ తినమంటున్నాను. ఆకలి నా కడుపుకి కాదు మధు, నా బాడీకి. పిచ్చి రిషి, బ్యాంక్లో అమౌంట్ ఉంటేనే ఏటీఎంలో డ్రా చేసుకోవచ్చు. కడుపు బ్యాంక్ లాంటిది, దానికి టైమింగ్స్ పాటించాలి. రొమాన్స్ ఏటీఎం లాంటిది, ఎనీ టైం డ్రా చేసుకోవచ్చు. నువ్వు కబుర్లతో కన్విన్స్ చేయదు మధు. ముద్దు పెడతావా లేదా? ఫుడ్ తింటేనే ముద్దు. అయితే నాకొద్దు. ఏ రిషి, ఆగు. For more updates, like, comment, subscribe to our channel.
Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.